ఆర్సీబీ 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 అసలు ఒక 20 డేస్ ముందు ఆర్సీబీ వాళ్ళ లాస్ట్ లీగ్ మ్యాచ్ సిఎస్కే మే 18వ తేదీ జరిగే మ్యాచ్ వరకు ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుంది అని చెప్పి ఎవరన్నా అనుంటే ఖచ్చితంగా నవ్వుంటారు జనాలు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వరుసగా 5 లాసెస్తో ఆర్సీబీ 10th ప్లేస్లోనే కంటిన్యూ అయ్యారు చాలా రోజులు. అలాంటిది అదే సిచ్యువేషన్ నిజమైంది ఈరోజు సండే సిఎస్కే మ్యాచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక. ఆర్సీబీ వరుసగా 5 విన్స్ నమోదు చేసి అండ్ దెన్ లాస్ట్ 3 మ్యాచెస్లో అయితే భారీ మార్జిన్ తోటే విన్స్ నమోదు చేసి మొత్తానికి ఇప్పుడు ప్లే ఆఫ్స్ కంటెన్షన్స్లోకి దూసుకొచ్చేసారు. నెంబర్ 5కి అయితే వచ్చేసారు పాయింట్స్ టేబుల్లో. అండ్ ఎల్ఎస్జి కనుక నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ మినిమం 1 మ్యాచ్ ఓడిపోతే వీళ్ళు 18th జరిగే మ్యాచ్ అయితే వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాగా అవబోతుంది బిట్వీన్ సిఎస్కే అండ్ ఆర్సీబీ. ఒక భారీ హైప్ ఉన్న ఎన్కౌంటర్గా మారబోతుంది ఆ మ్యాచ్ అయితే, డిపెండింగ్ ఆన్ ఎల్ఎస్జి రిజల్ట్. మొత్తానికి అసలు ఈ సిచ్యువేషన్లో ఉంటారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే. అండ్ ఇవాళ సండే అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే 2 రిజల్ట్స్ కోరుకొని ఉంటారు. ఒకటి ఆర్సీబీ పెద్ద మార్జిన్తో గెలవాలని అండ్ సిఎస్కే ఓడిపోవాలని ఆర్ఆర్ చేతిలో, ఆర్ ఓడిపోకపోయినా కూడా గెలిచే మార్జిన్ చాలా తక్కువ మార్జిన్తో గెలిచి వాళ్ళ నెట్ రన్ రేట్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలని. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఇవాళ 2 మ్యాచెస్లో ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే. అసలు ఎందుకంటే బెటర్ సండే ఉండదు మొత్తానికి. సో అనుకున్నట్టే జరిగింది మొత్తం. అండ్ కొన్ని అదర్ రిజల్ట్స్ కూడా మనం ప్రెడిక్షన్ టేబుల్ చేసుకున్నట్టు ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళకి కావాల్సినట్టే జరిగినందువల్ల మొత్తానికి ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్ కంటెన్షన్లో దూసుకొచ్చేసింది, నెంబర్ 5 ప్లేస్కి వచ్చేసింది మొత్తానికైతే. సో ఇవాల్టి మ్యాచ్ స్కోర్ కార్డ్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అయితే 20 ఓవర్స్లో 187 రన్స్ కొట్టారు, 9 వికెట్స్ లూజ్ అయిపోయి. ఒకనొక స్టేజ్లో అయితే ఈజీగా 220 కొట్టేస్తారేమో అన్న స్టేజ్లో ఉన్నారు. సో అక్కడ నుంచి దారి తప్పి జస్ట్ 190 కూడా రాలేదు స్కోరు. ఇంకా ఈ స్కోర్ డిఫెండ్ చేయడం కష్టమే అనుకున్న స్టేజ్లో అనూహ్యంగా బౌలర్స్ అందరూ అండ్ దెన్ ఫీల్డింగ్ కూడా ఒక రేంజ్లో పర్ఫామ్ చేసి డీసీని 140 రన్స్కి అవుట్ చేశారు. అండ్ మనకు తెలుసు ఈ మ్యాచ్ డీసీలో రిషబ్ పంత్ అయితే ఆడట్లేదు, అది చాలా పెద్ద లోటుగా అయింది. వాళ్ళకైతే క్లియర్గా తెలిసింది పంత్ లేని లోటు ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ 2 చోట్ల కూడా. మొత్తానికి తన లాస్ని వాళ్ళైతే ఖచ్చితంగా ఆ దెబ్బ పడి వాళ్ళైతే మ్యాచ్లో భారీ మార్జిన్తో 47 రన్స్తో ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫీల్డింగ్ పర్టికులర్లీ వాజ్ ఆన్ ఫైర్. సో ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టాస్ గెలిచిందైతే డీసీఏ గెలిచారు. అక్షర్ పటేల్ టాస్ గెలిచి అండ్ నేను ఆర్సీబీలో ఎవరైనా బుద్ధిన్న వాళ్ళు ఎవరైనా బౌలింగ్ తీసుకుంటారు. సో అదే కంటిన్యూ అయింది, ఆ ట్రెండ్. బౌలింగ్ తీసుకున్నారు అక్షర్ పటేల్ అయితే. అండ్ దెన్ ఇక్కడే డౌట్స్ వచ్చేసాయి, ఎందుకంటే మనకు తెలిసిందే ఆర్సీబీ మా బౌలర్స్ మీద అసలు నమ్మకం ఉండదు. 200 కొట్టినా 210 కొట్టినా కొట్టించేస్తారేమో అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆర్సీబీ బౌలర్స్ మీద. సో ఇక్కడే కొన్ని డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. టీమ్ చేంజెస్ విషయానికి వస్తే ఆర్సీబీ అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడించిన టీంనే ఆడించారు. అండ్ డీసీ అయితే ఒకటి ఫోర్స్డ్ చేంజ్ జరిగింది. రిషబ్ పంత్ని సస్పెండ్ చేయడం వల్ల బీసీసీఐ స్లో ఓవర్ రేట్ కారణంగా కీపర్ కుమార్ కుషాగ్రాని తీసుకున్నారు టీంలోకి. వికెట్ కీపింగ్ అయితే అభిషేక్ పొరాల్కి ఇచ్చారు, కానీ రిప్లేస్మెంట్గా తనని తెచ్చుకున్నారు. అండ్ దెన్ బ్యాటింగ్ కొంచెం వీక్ అయింది కాబట్టి గుల్బెడిన్ నైబ్ ఆల్రౌండర్ని పక్కన పెట్టి ఫారిన్ ప్లేయర్ బేస్లో డేవిడ్ వార్నర్ని తీసుకొచ్చారు. మనకి జేక్ ఫ్రేజర్ మెగ్గకి వచ్చిన తర్వాత క్లిక్ అయిన తర్వాత డేవిడ్ వార్నర్కి జట్టులో స్థానం అయితే దక్కలేదు డీసీ ప్లేస్లో. బట్ బ్యాటింగ్ వీక్ అయినందువల్ల ఫోర్స్ చేయడానికి మనం అనుకున్నట్టుగానే నేను నా ప్రెడిక్షన్ వీడియోలో చెప్పినట్టు వార్నర్ అయితే వచ్చేసాడు టీంలోకి. సో ఈ టీం 2 చేంజెస్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. సో ఆర్సీబీ బ్యాటింగ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ పవర్ ప్లేలో అయితే అగైన్ మనం కోహ్లీ నుంచి చూస్తున్నట్టు లాస్ట్ 2-3 మ్యాచెస్గా సూపర్ ఇంటెంట్తో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే 3 సిక్సెస్ కొట్టాడు. బట్ అవతల సైడు డుప్లెసీస్ ఒక ఎక్స్పాన్సివ్ షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అంటే పర్ఫెక్ట్గా వాళ్ళు ఫీల్డ్ సెట్ చేసి వైడ్ బాల్ వేసి అవుట్ చేశారు డుప్లెసీస్ని. జస్ట్ 6 రన్స్ కొట్టాడు డుప్లెసీ ఈ మ్యాచ్లో. అండ్ దెన్ కోహ్లీ కూడా ఇషాంత్ శర్మతో కొంచెం ఫన్ చేస్తున్నట్టు అనిపించింది సడన్గా, ఎందుకంటే ఒక 4 ఒక 6 కొట్టి తను స్టేర్ ఇవ్వడము, తను నవ్వడము. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఢిల్లీ టీమ్మేట్స్ కాబట్టి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళది. సో ఆ చనువుతో కొంచెం లైట్ హార్టెడ్ బ్యాంటర్ లాగా జరుగుతుంది. అంతలోనే తన బౌలింగ్లో వైడ్ బాల్ని చేస్తూ కోహ్లీ అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ కోహ్లీ గాట్ క్యారీడ్ అవే లిటిల్ బిట్ అనిపించింది కొంచెం ఆ లైట్ హార్టెడ్ బ్యాంటర్తో. ఎందుకంటే కోహ్లీ ఆ సీరియస్ మోడ్లో ఉంటేనేమో ఎక్కువ పర్ఫామ్ చేస్తాడు ప్రెజర్ తోటి. సో అది కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి అవుట్ అయినట్టయితే అనిపించింది మొత్తానికి. ఆ
స్టేజ్లో అయితే. మొత్తానికి 200+ స్ట్రైక్ రేట్తో కోహ్లీ అవుట్ అయిపోయాడు, బట్ వెరీ గుడ్ క్యామియో. బట్ దెన్ క్రీజ్లో విల్ జాక్సన్, రజత్ పాటీదార్ వచ్చేసాడు. అండ్ దెన్ పాటీదార్ తన చక్కటి ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఫస్ట్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేస్తూ పవర్ ప్లేని అయితే అద్భుతంగా ముగించారు. 61 రన్స్, కానీ 2 వికెట్స్ అయితే పోయాయి, కానీ 10+ నెట్ రన్ రేట్ ఉంది. మంచి పవర్ ప్లే అనే చెప్పాలి. పాటీదార్ కూడా 200+ స్ట్రైక్ రేట్తో కొట్టాడు పవర్ ప్లేలో. అండ్ దెన్ ఇక్కడ నుంచి పాటీదార్ అండ్ విల్ జాక్స్ అసలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. నెక్స్ట్ 4 ఓవర్స్లో ఆల్మోస్ట్ 49 రన్స్ కొట్టారు, వికెట్ పడనివ్వకుండా. మెయిన్ నేను ప్రెడిక్షన్ వీడియోలు చెప్పినట్టు కుల్దీప్ వర్సెస్ పాటీదార్ ఈజ్ ఏ మ్యాచ్ అప్ విచ్ విల్ డిసైడ్ మ్యాచ్ అవుట్కమ్ అని చెప్పాను నేను. సో అదే జరిగింది. కుల్దీప్ని టార్గెట్ చేశారు ఇద్దరు, అతను దాన్ని సెటిల్ అవ్వనివ్వలేదు. ఫుల్ లెంత్ బాల్ వేసిన ప్రతిసారి 6 కొట్టారు, మిస్ హిట్ కూడా చేయలేదు ఎక్కడ. జాక్స్ అండ్ పాటీదార్ ఆల్మోస్ట్ 3-4 సిక్సెస్ పడ్డాయి కుల్దీప్ బౌలింగ్లో, 7th ఓవర్ అండ్ 9th ఓవర్ కలిపి. సో ఇక్కడ మంచి మొమెంటం వచ్చేసింది ఆర్సీబీకి. దానికి తోడు ఈ క్రూషియల్గా ఇంట్రెస్టింగ్ ఫేజ్ జరిగింది. ఒక 10 బాల్స్ స్పేస్లో 4 డ్రాప్ క్యాచెస్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. అందులో 2 ఈజీ ఛాన్సెస్, ఒకటి కొంచెం డిఫికల్టీ, ఇంకోటి అయితే మరి డ్రాప్ ఛాన్స్ అనలేము, కొంచెం హార్డ్ ఛాన్సే, వెనక్కి వెళ్ళి పట్టాల్సి వచ్చింది ట్రిస్టన్ స్టబ్స్ది. బట్ 4 డ్రాప్ క్యాచెస్. సో అన్ని ఆల్ స్టార్స్ ఆర్ అలైనింగ్ ఫర్ ఆర్సీబీ అని అనుకున్నాము. చూసినట్లయితే అన్ని డ్రాప్ క్యాచెస్ జరుగుతున్నాయి, వీళ్ళు ఈ రేంజ్లో హిట్టింగ్ చేస్తున్నారు. 10 ఓవర్స్కి 110 ఉంది. సో దాన్ని జస్ట్ డబుల్ చేసిన 220 ఈజీ స్కోరు నోట్ అయిపోయింది. 210 అయితే మినిమం పక్కా అని 10 ఓవర్స్కి 100 కొట్టిన లాస్ట్ 10 ఓవర్స్కి ఫిక్స్ అయిపోయి ఉంటారు ఖచ్చితంగా. బట్ అక్కడ నుంచి మళ్ళీ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఓవర్స్లో కనీసం 6 రన్ రేట్ కూడా లేదు, 28 రన్లే కొట్టి 2 వికెట్స్ కోల్పోయింది ఆర్సీబీ. దీనికి మెయిన్ రీజన్ వచ్చి లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా బాగా పర్ఫామ్ చేసిన రషీద్ సలాం, అన్క్యాప్డ్ బౌలర్, తను వచ్చి తన మ్యాచ్ని టర్న్ చేశాడు. సో ఫస్ట్ 11th ఓవర్ ఒక మంచి ఓవర్ వేశాడు, డీసెంట్ ఓవర్, బౌండరీ ఎక్కువ 9 రన్స్ లోపే ఇచ్చాడు అనుకుంటాను. అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్ వచ్చేసి పాటీదార్ని అవుట్ చేశాడు. సో అక్కడితో మ్యాచ్ టర్న్ అయిపోయింది. అక్కడి నుంచి ఆర్సీబీ మొమెంటం మొత్తం లూజ్ అయిపోయింది. అవతల సైడ్ కూడా హిట్ చేయలేదు. ఖలీల్ అహ్మద్ని తీసుకొచ్చారు సెకండ్ స్పెల్కి, తను కూడా కొంచెం వైట్ బాల్స్ వేస్తూ బౌన్సర్స్ వేస్తూ బాగా మొమెంటమ్ని కిల్ చేశాడు. అండ్ దెన్ నెక్స్ట్ కుల్దీప్ వచ్చి విల్ జాక్స్ని అవుట్ చేశాడు. సో ఆల్మోస్ట్ 14th ఓవర్ 15th ఓవర్ దగ్గర. సో మొత్తానికి 15 ఓవర్స్ అయ్యేసరికి 138 ఉంది స్కోరు. లాస్ట్ 5 ఓవర్స్ బాల్ టు బాల్ కూడా రాలేదు, రన్ 30 బాల్కి 28 రన్లే వచ్చాయి. సెట్ బ్యాటర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. బట్ మనకు గ్రీన్ ఉన్నాడు, మంచిగా ఫినిష్ చేశాడు తను. లాస్ట్ ఒక 2-3 మ్యాచెస్ ఫినిష్ చేశాడు లాస్ట్ 5 మ్యాచెస్లో. అండ్ దెన్ మైపల్ లోమ్రర్ ఉన్నాడు, అండ్ దెన్ డీకే కూడా ఉండనే ఉన్నాడు. సో అట్లీస్ట్ ఇంతమంది ఉన్నారు కాబట్టి 5 ఓవర్స్కి 55 రన్స్ 60 రన్స్ ఎక్స్పెక్ట్ చేసి అగైన్ 190+ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాం, కానీ 190 కూడా టచ్ అవ్వలేదు. లాస్ట్ 5 ఓవర్స్లో 49 రన్లే కొట్టారు, అండ్ దెన్ 5 వికెట్లు కోల్పోయారు. ఈ స్టేజ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ కుల్దీప్ వేసిన ఒక ఓవర్లో అయితే మొత్తానికి 3 సిక్సెస్ పడతాయి. గ్రీన్ 2 సిక్స్లు, మైపల్ లోమ్రర్ ఒక 6 కొట్టి 17 ఓవర్స్కి 170 దాకా వచ్చేస్తుంది స్కోర్, 169 దాకా వస్తుంది. సో 200 వచ్చేస్తుంది ఆ ఊపులో అనుకున్నాం. బట్ 18th ఓవర్ నుంచి ఖలీల్ అహ్మద్ టర్న్ చేశాడు. ఆ ఓవర్లో 2 వికెట్స్ తీయేశాడు మహిపాల్ లోమ్రోర్ది అండ్ దెన్ దినేష్ కార్తిక్ది. అండ్ దెన్ జస్ట్ 4-5 రన్స్ ఇచ్చాడు. అండ్ దెన్ దానికి 19th ఓవర్ 20th ఓవర్ కూడా ఖలీల్ అహ్మద్ అండ్ రషీద్ సలాం అండ్ ముఖేష్ కుమార్ వచ్చి బ్యాట్స్మెన్ ఎక్కడ హిట్ చేయనివ్వలేదు. ముఖ్యంగా కమ్రిన్ గ్రీన్ అయితే స్ట్రగుల్ అయ్యాడు ఫినిష్ చేయడానికి. ఈవెన్ 19th ఓవర్లో అయితే 2 డాట్ బాల్స్ ఆడాడు, 20th ఓవర్లో కూడా డాట్ బాల్స్ ఆడాడు. సో మొత్తానికి తను పెద్ద షాట్స్ అయితే కనెక్ట్ చేయలేకపోయాడు లాస్ట్లో. సో మొత్తానికి జస్ట్ తన ఇన్నింగ్స్ అయితే 130 స్ట్రైక్ రేట్ దగ్గర అయిపోయింది లాస్ట్లో. ఫినిషర్కి చాలా బ్యాడ్ స్ట్రైక్ రేట్ అనే చెప్పాలి. అండ్ దెన్ లాస్ట్ 5 ఓవర్స్కి 50 రన్లు కూడా రాలేదు, 49 రన్లే వచ్చాయి. సో కంప్లీట్ ఫస్ట్ 2 ఫేజెస్ గ్రీన్ అయితే 10 ఓవర్స్ తర్వాత మొత్తం రెడ్డే, ఎక్కడ కోలుకోలేదు, మొమెంటం మొత్తం కిల్ అయిపోయింది ఈ స్టేజ్లో చెప్పాలంటే. సో ఫస్ట్ ఇన్నింగ్స్ కీ పర్ఫార్మర్స్ అయితే రజత్ పాటీదార్ అండ్ విల్ జాక్స్, వాళ్ళ పార్ట్నర్షిప్ క్రూషియల్. ఇన్ఫ్యాక్ట్ ఫెయిల్యూర్స్ అయితే ఫఫ్ డు ప్లెసిస్. సో మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎక్స్పెక్ట్ చేశాము, నేను చెప్పినట్టు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ క్రూషియల్ అని చెప్పాను నా ప్రిడిక్షన్ వీడియోలో. ఓపెనింగ్లో ఫెయిల్ అయితే అండ్ దెన్ డీకే ఫినిషింగ్లో ఫెయిల్ అయిపోయాడు. డీకే వచ్చేసరికి ఇంకా 15 బాళ్ళు ఉన్నాయి తనకి. ఇలాంటి దాంట్లో కొంచెం చూసాం మనం, 5 బాల్కి 15 రన్లు అలాంటి క్యామియో కానీ ఒకటి పడుంటే స్కోర్ ఈజీగా 200 దాటిపోయేది. బట్ డీకే ఫినిషింగ్లో కొంచెం ఫెయిల్ అయినందువల్ల ఒక ఆర్సీబీ అయితే కొంచెం డౌట్ఫుల్ అయి ఉంటుంది ఫస్ట్ హాఫ్ బ్రేక్లో. బట్ పాటీదార్ అయితే ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం, ఇన్నింగ్స్ అయిన తర్వాత కొంచెం టూ పేస్డ్గా ఉంది వికెట్, మేము ఈజీగా గెలుస్తాం బాగా బౌలింగ్ చేస్తే అని చెప్పాడు. అందరు షాక్ అయ్యారు కామెంటేటర్స్ కూడా. బట్ లాస్ట్కి తను చెప్పింది నిజమైంది. సో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా జరిగిందో చూద్దాం. సో పవర్ ప్లేలోనే మ్యాచ్ రిజల్ట్ అయితే మొత్తానికి అర్థమైపోయింది. పవర్ ప్లేలో
ఏం జరిగిందంటే జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ తను ఆడుతున్న రీతిలోనే స్టార్ట్ చేశాడు. ప్రతి బాల్ హిట్టింగ్ కొట్టి ఆల్మోస్ట్ 8 బాల్స్‌లోనే 21 రీచ్ అయ్యాడు గానీ, అవతల సైడ్ ఫస్ట్ ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్, స్వప్నిల్ సింగ్ ఈ మ్యాచెస్‌లో ఫస్ట్ ఓవర్ వికెట్స్ తీస్తూ వస్తున్నాడు. చాలా సార్లు చూసాం. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ డేవిడ్ వార్నర్‌ని డీప్‌లో క్యాచ్ అవుట్ చేసి అవుట్ చేసేశాడు. పట్టుకొని మంచి క్యాచ్ బై అవుట్ ఫీల్డర్. అండ్ దెన్ తర్వాత అభిషేక్ పొరేల్ కూడా అవతల సైడ్ మెగ్గర్కి హిట్టింగ్ చేస్తుంటే కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించకుండా యష్ దయాల్ వేసిన ఫస్ట్ బాల్ని హిట్ చేద్దామని ట్రై చేసి షార్ట్ బాల్ని గాల్లోకి పైకి లేపి అక్కడే క్యాచ్ అవుట్ అయిపోతారు. సో అండ్ దెన్ ఆ ఓవర్లోనే వెంటనే ఆ, జేక్ ఫ్రేజర్ మెగగ్ అన్లక్కీ వేలో మామూలుగా బ్యాట్స్మెన్ స్ట్రైట్ డ్రైవ్ కొడితే బౌలర్ చేతికి తగిలి వికెట్స్ తగిలి నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండి అవుట్ అయిపోయాడు పాపం తను. సో ఇక్కడతో తన వికెట్ తోటి ఇంకా అర్థమైపోయింది ఈ మ్యాచ్ ఈస్ గోయింగ్ వన్ వే, ఆర్సీబీ ఈస్ గోయింగ్ టు విన్ అన్లెస్ ట్రిస్టన్ స్టబ్స్ ప్లేస్ ఏ గుడ్ రోల్. అండ్ దెన్ వెంటనే ఇంకా బోనస్ వికెట్ లాగా కుమార్ కుషాగ్రాని, మొహమ్మద్ సిరాజ్ ఒక మంచి స్వింగ్ బౌల్తో అవుట్ చేశాడు. అండ్ దెన్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయారు. రన్ రేట్ 54 ఉంది. షై హోప్ లాస్ట్‌లో కొన్ని బౌండరీస్ కొట్టడం వల్ల ఈ మాత్రం స్కోర్ వచ్చింది. బట్ 4 వికెట్స్ పడ్డాక ఇంత భారీ స్కోర్ కొట్టడం అనేది నాట్ పాసిబుల్ మోస్ట్‌లీ. సో అదే జరిగింది. బట్ 6 to 10 ఓవర్స్ మధ్యలో కొంచెం షై హోప్ అండ్ అక్షర్ పటేల్ వచ్చాడు క్రీజ్లోకి. వాళ్ళైతే కొంచెం స్టెబిలైజ్ చేశారు ఇన్నింగ్స్. అండ్ మేబీ మ్యాచ్ ఇంకొంచెం టైట్ అవుతుందేమో, 10 ఓవర్లకి 100 రన్ల దగ్గర ఉంది టార్గెట్ అనుకునే లోపు షై హోప్ని ఫెర్గుసన్ అవుట్ చేశాడు. ఒక స్లోయర్ బాల్, అది ఫుల్ టాస్ పడింది. తను ఫుల్ టాస్ని స్లోయర్ బాల్ని రీడ్ చేయలేక కొంచెం ఎడ్జ్ చేసి గుడ్ క్యాచ్ ఇన్ ద డీప్ బై కరణ్ శర్మ, తనైతే అవుట్ చేశాడు. అండ్ దెన్ లాస్ట్ హోప్ ట్రిస్టాన్ స్టబ్స్ డీసీకి క్రీజ్లో వచ్చేసాడు 10 ఓవర్ల ముందుకే. సో ఆల్మోస్ట్ 100 రన్ల దాకా ఉంది టార్గెట్. మొత్తం కొట్టాలంటే వీళ్ళిద్దరు ఉండాలి. వీళ్ళే లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాటింగ్ పేరు మనకు తెలుసు డీసీకి. బట్ అదైతే జరగలేదు. ఎందుకంటే అగైన్ అన్లక్కీ అని కాదు కానీ రన్అట్ అయిపోయాడు ట్రిస్టన్ స్టెప్స్. సో అక్షర్ పటేల్ జస్ట్ డిఫెండ్ చేసుకుంటే రన్కి వెళ్ళిపోయాడు. ట్రిస్టన్ స్టెప్స్ ఆల్మోస్ట్ బ్యాట్స్మెన్ దాకా వెళ్ళిపోయాడు. అక్షర్ పటేల్ ఎస్ చెప్పలేదు. సో మళ్ళీ తిరిగి వస్తుంటే బౌలర్ క్యామరూన్ గ్రీన్ వెళ్ళి బాల్ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ హిట్ వేసి వెరీ గుడ్ రన్అట్, వెరీ గుడ్ ఫీల్డింగ్ సెన్స్ ఆల్సో బై క్యామరూన్ గ్రీన్. మొత్తానికి ట్రిస్టన్ స్టబ్స్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ రషీద్ సలాం కొంచెం ఆల్రౌండర్ అన్నట్టుంది, బ్యాటింగ్ తను కొంచెం ఆడగలడు. బట్ దెన్ అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇంకా అక్షర్ పటేల్ వన్ మ్యాన్ షో మీద హోప్స్ పెట్టుకొని ఉంటారు. బట్ కొంచెం ఫైట్ బ్యాక్ చేశారు. ఒక 10 రన్స్ దాకా కొట్టాడు రషీద్ సలాం. బట్ తర్వాత తనైతే అవుట్ అయిపోయాడు. సో ఈ స్టేజ్లో అక్షర్ పటేల్ కొన్ని సిక్సెస్ కొట్టాడు స్పిన్ బౌలింగ్లో. సో మొత్తానికి 50 రన్లు అయితే వచ్చాయి కానీ ఇంకొక 2 వికెట్స్ కోల్పోయి 7 వికెట్లు కోల్పోయారు 15 ఓవర్లకి 127 రన్లు. 60 రన్లు ఉంది 30 బాల్‌కి. ఓన్లీ అక్షర్ పటేల్ ఉన్నాడు. అవతల కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. సో తను సింగిల్ హ్యాండ్‌తో మ్యాజిక్ చేస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు. బట్ మోస్ట్‌లీ అలాంటివి 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లో జరగవు. ఏదైనా ఒక మ్యాచ్‌లో అలాంటి అద్భుతం జరుగుతది. అలాగే వెంటనే జస్ట్ మిగతా 13 రన్‌ల్లోనే ముగ్గురు అవుట్ అయిపోయారు. అక్షర్ పటేల్ వెంటనే 16 ఓవర్‌లోనే పెద్ద షాట్‌కి అవుట్ చేసి మంచి క్యాచ్ అగైన్ బై ఆర్సీబీ ఫీల్డర్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ బౌలర్స్ కొంచెం అలా అలా ఒక 10 రన్లు యాడ్ చేశారు. లోకీ ఫెర్గ్యూసన్ అండ్ యష్ దయాల్ వచ్చి లాస్ట్ 2 వికెట్స్ అయిన ముఖేష్ కుమార్ అండ్ కుల్దీప్ యాదవ్ని అవుట్ చేశారు. మొత్తానికి 140 రన్స్తో ఆల్ అవుట్ అయిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ 47 రన్స్ భారీ మార్జిన్తో గెలిచేశారు ఆర్సీబీ అయితే. సో ఈ ఇన్నింగ్స్లో కీ పర్ఫార్మర్స్ ఎవరంటే హైయెస్ట్ స్కోరర్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ తప్ప షై హోప్ కొంచెం ప్రామిస్ చూపించాడు కానీ ఇంకొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడుంటే ఏమన్నా జరుగుండేదేమో మిరాకిల్. బట్ అక్షర్ పటేల్ వాజ్ ద లోన్ ఫైటర్ ఇన్ దిస్ ఇన్నింగ్స్. అండ్ యష్ దయాల్ వెరీ వెరీ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. 3 వికెట్స్ తీశాడు 3 ఓవర్స్కి జస్ట్ 20 రన్స్ ఇచ్చి. సో ప్లస్ జేక్ ఫ్రేజర్ మెగర్ని రన్అట్ చేసింది కూడా తనే అన్లక్కీ వేలో. సో వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై యష్ దయాల్. ఫెయిల్యూర్స్ వచ్చి డేవిడ్ వార్నర్. సో పంత్ బదులు డేవిడ్ వార్నర్ని సో తన రోల్ని ఫిల్ చేయడానికి తీసుకొస్తే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. బట్ ఐ మీన్ ఇంటెంట్ వాజ్ కరెక్ట్. పెద్ద షాట్కి ట్రై చేశాడు స్పిన్ బౌలింగ్లో, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి హీ టుక్ ఇట్ ఆన్. బట్ ఎగ్జిక్యూషన్ వాజ్ పూర్. సో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ట్రిస్టాన్ స్టబ్స్ రన్అట్ అయ్యాడు. తన ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ వాళ్ళకి హైయెస్ట్ మరి 180 170 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు సీజన్ మొత్తం. మనం చూస్తున్నాము వెరీ వెరీ బిగ్ దెబ్బ. ఆ స్టేజ్లో మేబీ స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ ఇంకో 5 ఓవర్స్ ఉంటే మ్యాచ్ మాత్రం చాలా చాలా క్లోజ్ అయ్యేది. బట్ ఫెయిల్యూర్ బై ట్రిస్టాన్ స్టబ్స్ లెట్ దెమ్ టు దిస్ సిచ్యువేషన్. సో మొత్తానికి ఫెయిల్యూర్స్ అయితే వీళ్ళు ఈ ఇన్నింగ్స్లో. సో ఈ మ్యాచ్ డిసైడింగ్ మూమెంట్స్ అయితే సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఓపెనింగ్ 2 వికెట్స్ పడిన తర్వాత కూడా ఎక్కడ తగ్గకుండా 11 రన్ రేట్తో పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళు. ఆల్మోస్ట్ 10 రన్ రేట్తో రజత్ పాటిదార్ అండ్
విల్ జాక్స్, దట్ వాజ్ ఎ డిసైడింగ్ మూమెంట్. అండ్ దెన్ డెత్ ఓవర్స్లో వీళ్ళ ముగ్గురు కలిసి రన్స్ ఇవ్వలేదు ఆర్సీబీకి. నేను చెప్పినట్టు 18-19 ఓవర్స్లో జస్ట్ 18 రన్స్ ఇచ్చారు అంతే 3 ఓవర్స్కి. ఖలీల్ అహ్మద్, రషీద్ సలాం అండ్ ముఖేష్ కుమార్. దట్ వాజ్ ఎ వెరీ వెరీ డిసైడింగ్ మూమెంట్. ఒకవేళ మంచి ఆ ఓపెనింగ్ వచ్చిందంటే డీసీకి మ్యాచ్ చేసేవాళ్ళు, దానికి రీజన్ వీళ్ళే అయ్యేవాళ్ళు విన్. అండ్ బట్ దెన్ అది జరగలేదు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి దట్ వాజ్ ఎ డిసైడింగ్ మూమెంట్. పవర్ ప్లేలో 4 వికెట్స్ పోయిన తర్వాత మ్యాచ్ గెలవడం అనేది చాలా కష్టం. అండ్ దెన్ లాస్ట్లో అక్షర్ పటేల్ ఫైటింగ్ ఇన్నింగ్స్ కొంచెం ఒక డిసైడింగ్ మూమెంట్. బట్ ఇట్ వాజ్ నెవర్ మెంట్ టు బీ మనం చూసినట్టు. కొన్ని స్టాట్స్ చూడాలంటే ఈ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీకి ఇది 250th ఐపీఎల్ మ్యాచ్. సింగిల్ ఒక్క టీంకి ఆడాడు. మనకు తెలిసి తను ఓన్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇది వచ్చి హైయెస్ట్ ఫర్ ఏ సింగిల్ టీం. మనకు తెలిసి ఒక టీంకి 250 మ్యాచ్లు అయితే ఐపీఎల్ ఎవరు ఆడలేదు ఇప్పటి వరకు. అండ్ నేను రజత్ పాటీదార్కి ఈ సీజన్లో ఇది 5వ 50. అన్ని ఆల్మోస్ట్ 20 బాల్స్, 22 బాల్స్, 25 బాల్స్ అలాగే కొట్టాడు. కానీ హైయెస్ట్ స్కోర్ అయితే 55. అంటే అన్ని 50 దాటడం వెంటనే అవుట్ అయిపోవడం అలాగే జరుగుతుంది. ఏమన్నా కోచ్ చెప్పాడేమో 50 అవగానే వెంటనే అవుట్ అయిపోవని. బట్ తనైతే హైయెస్ట్ స్కోర్ అయితే 55 తనకి. సో అదేదో ఇంట్రెస్టింగ్ స్టాట్ అంటారు కదా. సో అట్లా 5 50s కంటే ఎక్కువ 50s కొట్టిన ఐపీఎల్ సీజన్లో హైయెస్ట్ స్కోర్ ఇదే. అంటే 55 కంటే మినిమం స్కోర్ ఉంది చాలా. అంటే దాన్ని దాటకుండా ఉన్నదైతే ఈయనే అని చెప్పాలి ఇప్పటి వరకు. అండ్ దెన్ ఈ మ్యాచ్కి సూపర్ మ్యాన్ ఈజ్ రజత్ పాటిదార్. అండ్ దెన్ సైలెంట్ కాంట్రిబ్యూటర్ ఈజ్ విరాట్ కోహ్లీ. క్యామియో వాజ్ వెరీ క్రూషియల్. ఫస్ట్లో ఆ స్టార్ట్ 3 సిక్సెస్, 13 బాల్స్కి 27. సో కొంచెం వాళ్ళు లాస్ట్లో కొంచెం అంత బ్యాడ్ ఫినిషింగ్ వచ్చినా కూడా అంత స్కోర్ వచ్చిందంటే స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ ఇచ్చిన స్టార్ట్ మాత్రమే దానికి రీజన్. సో గుడ్ ఇంటెంట్ షోన్ బై విరాట్ కోహ్లీ, సైలెన్సింగ్ క్రిటిక్స్ లైక్ గవాస్కర్ అనే చెప్పాలి. అండ్ పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే మ్యాచ్ తర్వాత ఆర్సీబీ 7th నుంచి 5th వచ్చేసింది. డీసీ 5th నుంచి 6th కిందకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నెట్ రన్ రేట్ వాళ్ళది నెగిటివ్లో ఉంది ముందు నుంచి. అండ్ ఆర్సీబీ నెట్ రన్ రేట్ చూడండి 0.387. ఆల్మోస్ట్ సిఎస్కేకి వీళ్ళకి ఇంకా 0.15 ఉంది క్లోజ్. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళ నెట్ రన్ రేట్ని ఆర్సీబీ దాటాలి అంటే మేబీ ఒక 20 రన్లు 25 రన్లో గెలవాల్సి రావచ్చు. లేదంటే చేజింగ్ అయితే 18 ఓవర్స్ 19 ఓవర్స్లో కొట్టాల్సి రావచ్చు. అంతేగాని మరీ భారీగా 13 ఓవర్లో గెలవాలి, 14 ఓవర్లో గెలవాలి, 15 ఓవర్లో గెలవాలి అంత క్లోజ్గా అయితే ఉండదు మ్యాచ్. సో ఆ నెట్ రన్ రేటు వెరీ గుడ్ థింగ్. వాళ్ళు ఇంత మంచి 47 రన్ విక్టరీ వచ్చింది కాబట్టి ఇంత క్లోజ్ అయింది. లేదంటే ఇంకా టైట్ అయ్యేది ఆర్సీబీకి. సో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ ఖచ్చితంగా సిఎస్కే మీద. ఎందుకంటే 18 ఓవర్స్ విన్ అనేది పెద్ద విషయం కాదు ఒకవేళ చేజింగ్ తీసుకుంటే. సో గుడ్ థింగ్ ఫర్ సిఎస్కే. సో నెక్స్ట్ ఇంకా మనం ఆర్సీబీ ఫ్యాన్స్ చూడాల్సిన విషయం ఏంటంటే ఎల్ఎస్జీ మ్యాచెస్. సో ఎల్ఎస్జీ 12 మ్యాచ్ల్లోనే 12 పాయింట్లతో ఉంది. వాళ్ళు 2 మ్యాచెస్ గెలిస్తే 16కి వెళ్ళిపోతారు. అండ్ దెన్ సో కాబట్టి అప్పుడు 16కి వెళ్ళిపోతే ఆర్సీబీ అవుట్ అయిపోతుంది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మేబీ రెండిట్లో మినిమం ఒకటన్నా గెలుస్తుంది కాబట్టి అని అనుకుంటున్నాం వాళ్ళున్న కరెంట్ ఫామ్లో. సో కాబట్టి ఎల్ఎస్జీ ఒకటన్నా ఓడిపోవాలి డీసీ చేతిలో కానీ ఎంఐ చేతిలో కానీ వాళ్ళు ఆడే 2 మ్యాచెస్. అప్పుడు వర్చువల్ నాకౌట్ అవుతుంది ఆర్సీబీ మ్యాచ్ అండ్ సిఎస్కే మ్యాచ్. దాంట్లో కూడా డైరెక్ట్ విన్ అయితే సరిపోదు, జస్ట్ 1 రన్తో అలా విన్ అయితే సరిపోదు. ఈ నెట్ రన్ రేట్ గ్యాప్ని కవర్ చేయాల్సి వస్తుంది ఆర్సీబీ. సో కాబట్టి ఒక 18th ఓవర్ 19th ఓవర్లో చేయాల్సి రావచ్చు. ఐ మీన్ ఆ మ్యాచ్ ఈక్వేషన్స్గా అప్పటికి వచ్చేస్తాయి క్లియర్గా మనకి. సో అదైతే జరగబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అగైన్ లాస్ట్ వీక్ కూడా ఇంకా కేకేఆర్ క్వాలిఫై అయింది. టాప్ 2 కూడా వాళ్ళ నెట్ రన్ రేట్ వల్ల కన్ఫర్మ్ అయింది. సో టాప్ 2కి ఆర్ఆర్కి ఛాన్స్ ఉంది, ఎస్ఆర్హెచ్కి కూడా ఛాన్స్ ఉంది. సో ఇది కూడా ఇంకొక బ్యాటిల్. ఎస్ఆర్హెచ్ 2 గెలిస్తే ఆర్ఆర్ టాప్ 2కి పోటీ ఇవ్వచ్చు వాళ్ళు. సో అది కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్గానే ఉండబోతుంది ఇప్పటి నుంచి. సో ఎలా జరుగుతుందో చూద్దాం ఈ వీక్లో. సో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.